సాధారణంగా మనకు థైరాయిడ్‌కి సంబంధించిన సమస్యల మీద డౌట్ ఉంటుందండి. మనకు థైరాయిడ్‌కి సంబంధించిన సమస్య ఉందని డాక్టర్ గారు చెప్పంగానే, మనకు థైరాయిడ్‌కి సంబంధించి హైపో ఉందా? హైపర్ ఉందా? అని చాలామందికి డౌట్‌గా ఉంటుందండి. థైరాయిడ్‌కి సంబంధించి 2 రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడిజం, అంటే శరీరంలో అవసరానికి సరిపడంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ లేకపోవడం. దాన్ని హైపోథైరాయిడిజం అంటామండి మెడికల్ భాషలో. ఎప్పుడైతే దీనికి ఆపోజిట్‌గా ఎక్కువగా శరీరానికి అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారండి. సో శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అనేది శరీరానికి సరిపడంత మాత్రమే ప్రొడ్యూస్ అవ్వాలి. ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపర్ థైరాయిడిజం, శరీరానికి అవసరానికి తక్కువగా ప్రొడ్యూస్ అవుతే హైపోథైరాయిడిజం అని అంటారు. సాధారణంగా ఈ బ్యాలెన్స్ అనేది క్రిటికల్‌గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. శరీరంలో బ్రెయిన్ లోపట ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అనేది దీన్ని నియంత్రిస్తూ ఉంటుంది.